ఆనియన్స్ పాయిజన్ అయిపోతాయని లాస్ట్ మీల్ ప్రెప్ వీడియోలో కొంతమంది అయితే కమెంట్ చేసిరు. ఆనియన్స్ కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే నాకు తెలిసి ఈజీగా 4 days అయితే ఉంటాయి. మనం ప్రాపర్గా స్టోర్ చేసి పెట్టుకుంటే, అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మంచి సీల్డ్ కవర్స్ ఉంటాయిగా, అంటే జిప్ లాక్ కవర్స్, దాంట్లో ప్రాపర్గా స్టోర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. 4 days వరకు అయితే మంచిగా ఉంటాయి. మీరు ప్రాపర్గా స్టోర్ చేసుకోకపోతే 1 day లో ఫ్రెష్నెస్ పోయి 2nd day లో ఖరాబ్ అయిపోతాయి అండ్ స్లైమీగా అయిపోతాయి. అంతేగాని ఏ పాయిజన్ అయితే అవ్వదు. ఆనియన్స్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేసుకోదు అండ్ టాక్సిన్స్ లెక్క కన్వర్ట్ చేయదు. సో సేఫ్ అనమాట. అదంతా మిత్. ఇప్పుడు ఇంట్లో ఉన్న వెజ్జెస్ అన్ని కూడా వాష్ చేసి కట్ చేసి స్టోర్ చేసి అయితే పెట్టుకుంటున్నా. వీటితో పాటు ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ అన్ని కూడా ఒక దగ్గర అయితే పెట్టేసా. ఎప్పుడైతే కర్రీ చేయాలో వెంటనే తీస్తా, ఇక కర్రీ చేసేసా. చాలా టైం సేవింగ్ ప్రాసెస్ నాకైతే ఇది. అండ్ ఇట్లా ఈజీగా 4 days అయితే మేనేజ్ చేస్తా. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే చపాతీస్ అయితే 2-3 days పిండి కలిపేసి పెట్టుకుంటా. ఇక దోశ, ఇడ్లీ ఇట్లాంటివన్నీ బ్యాటర్స్ ముందే పెట్టుకుంటా అనమాట. నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్.